దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను మనందరం కూడా వినటానికి దేవుడు మరి ఒక అవకాశమును ఈ మాసంలో అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దైవవాక్య ధ్యానం నాకు ముందుగా ఆయన యొక్క సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరి ఒక ఉదయకాలము మేమందరము సజీవులంగా మీ పాద సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. ఉదయమున మీ కృపావార్తను మాకు తెలియపరచండి. మా ప్రభువా, మీ మీ అధికారమును మేము ఎల్లవేళలా అన్ని సందర్భాలలో మా జీవితములలో ఒప్పుకునే వారముగా ఉండునట్లు, మీకు తిరుగుబాటు చేయకుండా ఎల్లప్పుడూ విధేయత చూపించే వారంగా ఉండునట్లు సహాయం అనుగ్రహించమని ఈ ఉదయకాలమందు మాతో మాట్లాడవలసిందిగా కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మనం అందరం కూడా ఒక దేశంలోనూ లేదంటే ఒక రాష్ట్రంలోనూ నివసిస్తున్నామంటే ఆ దేశంలో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి విధేయులంగా జీవించాల్సి ఉంటుంది. బికాజ్ వీ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వానికి విధేయులై ఉండాల్సి ఉంటుంది. ఏంటి మనం రాజ్యాంగం గురించి, ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్నాము అని అనుకుంటున్నారా? 20వ అధ్యాయం నిర్గమకాండం గ్రంథంలో మనకు దేవుడు 10 కమాండ్మెంట్స్ని అనుగ్రహించాడు. 10 ఆజ్ఞలను దేవుడు తెలియచేశారు. అయితే ఒక ఇజ్రాయేలీలకు వారి యొక్క జీవితాలన్నీ కూడా దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యానికి కట్టుబడి ఉండాల్సినటువంటి వారిగా ఉండాలి. అది వారు చట్టాన్ని, లేదంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం అని పిలుస్తాము. సో ఈ ధర్మశాస్త్రం అనేది ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారో ఆ ఇచ్చిన వాని యొక్క హృదయాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ని తెలియజేస్తుంది. Suppose somebody has written a law written a constitution unto a country. ఒక దేశానికి శాసనాలను రాసినటువంటి వారు, రాజ్యాంగాన్ని రాసినటువంటి వారు వారిలో ఉన్న ఆలోచనలన్నింటినీ కూడా, లేదు అంటే దేశానికి ఏది శ్రేయస్కరంగా ఉంటుందని వారు ఆలోచిస్తున్నారో వాటిని చట్టంలో పొందుపరుస్తారు. ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అని ఉంటుంది. ప్రియాంబుల్ అనేది పీఠిక అని అంటాము. ఈ పీఠికలో ఒక స్ట్రక్చర్ని, కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ని మెన్షన్ చేశారు. అలాగే ఈ 20వ అధ్యాయం నిర్గమకాండంలో 10 కమాండ్మెంట్స్ అనేవి దేవుని యొక్క రాజ్యాంగానికి ఒక ప్రియాంబుల్ లాంటిదన్నమాట. ప్రియాంబుల్, ఇట్స్ ఏ ప్రియాంబుల్. సో ఈ ప్రియాంబుల్ తర్వాత అన్నీ కూడా మనకు శాసనాలు ఉంటాయి. ఆ శాసనాలను బట్టి మనకు ఎక్కడైనా సరే తీర్పు జరుగుతుంది, జడ్జ్మెంట్స్ ఇవ్వబడతాయి. అందుకని దేవుడు ముందుగా వీరికి ఈ 10 ఆజ్ఞలను అనుగ్రహించాడు. అఫ్కోర్స్ యాడమ్ అండ్ ఈవ్ని దేవుడు సృజించినప్పుడు వారి యొక్క హృదయంలో తన యొక్క ఆజ్ఞలను ఉంచాడు. కానీ దేవుని యొక్క మాటను అతిక్రమించడాన్ని బట్టి వారు లా బ్రేకర్స్గా అయిపోయారు. సో దేవుని యొక్క మదిలో ఉన్నటువంటి ఆ లాని ఎప్పుడైతే యాడమ్ అండ్ ఈవ్ బ్రేక్ చేశారో, ఇప్పుడు ఇజ్రాయేలీలకు దానిని ఆయన మరలా చెప్పవలసి వస్తుంది. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ 10 కమాండ్మెంట్స్ మనకు తర్వాత ఎక్సోడస్ చాప్టర్ 34:28లోను మెన్షన్ చేయబడుతుంది. అలాగే డ్యూటరానమీ చాప్టర్ 13లోను, చాప్టర్ 10లోను కూడా మెన్షన్ చేయబడతాయి ఈ 10 ఆజ్ఞలను గురించి. మోషే కొండపైకి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన పలకల మీద వాటిని చేవ్రాతతో రాశారు అనే విషయాలు అన్నీ కూడా మనం చూడగలుగుతాము.
ఇప్పుడు ఒక రాజ్యాంగాన్ని లేదు అని అంటే వెన్ పీపుల్ ఆర్ అగ్రీయింగ్ టు అ కాన్స్టిట్యూషన్, దే ఆర్ అక్సెప్టింగ్ ది అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి ఆ రాజ్యాంగం యొక్క అధికారానికి కట్టుబడి ఉంటాము అని ఒప్పుకుంటున్నట్టు. ఇజ్రాయేలీలు కూడా 24వ అధ్యాయంలో ఇదే దేవుని యొక్క ప్రభుత్వానికి ఆధిపత్యానికి మేము లోబడి ఉంటాము అని ప్రమాణం చేశారు. 24:3లో మోసే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పినప్పుడు, యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదము అని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చారు. సో యునానిమస్ అగ్రిమెంట్తో వీరు ఉత్తరం ఇచ్చారు. అలాగే 7వ వచనంలో అతడు నిబంధన గ్రంథంను తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము అని చెప్పారు. సో ఇక్కడ they are agreeing or they are accepting the authority of the Lord. దీనిని మనం ఏమని చెప్పొచ్చు అంటే they have agreed to or they have entered into a theocracy. థియోక్రసీ అంటే దేవుని యొక్క ప్రభుత్వంలోనికి, దేవుని యొక్క ఆధిపత్యానికి మేము లోబడి ఉంటాము అని ఆయన అథారిటీకి అంగీకరించినట్లుగా మనం చూస్తాం. న్యూ టెస్టిమెంట్ కూడా ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం అనేది సరళమైనది, అది మంచిది, అది పరిశుద్ధమైనది అని చెప్తుంది. అయితే ది ఎండ్ గోల్ ఆఫ్ ద లా ఈజ్ క్రైస్ట్ జీసస్. ఈ ధర్మశాస్త్రం యొక్క ముగింపు ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని నేను కొట్టేస్తున్నాను అని చెప్పలేదు. ధర్మశాస్త్రమును ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని చెప్తూనే ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దానిని నేను చేయడానికి వచ్చాను అని యేసు ప్రభు చెప్పారు. అలాగనే ఈ 10 కమాండ్మెంట్స్ని 2 కమాండ్మెంట్స్ కింద గాడ్ ఈజ్ లవ్, ఆయన ప్రేమమయుడు. కాబట్టి ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమిటి అంటే నంబర్ 1, ఈ 10 కమాండ్మెంట్స్ని 2 కమాండ్మెంట్స్ కింద యేసు ప్రభు చెప్పారు. ఒకటి, మనం దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, మనం పొరుగు వారిని ప్రేమించాలి. లవ్ దై గాడ్ అండ్ లవ్ దై నైబర్ అని చెప్తూ ఉన్నాడు. సో లవింగ్ God and loving neighbor is the essence of the commandments that the Lord has given. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నారు, whoever obeys my commands, ఎవరైతే నా ఆజ్ఞలను పాటిస్తారో వారు నన్ను ప్రేమిస్తున్నారు అని యోహాను సువార్త 24:21లో మనకు రాయబడి ఉంటుంది. అలాగే యోహాను మొదటి పత్రికలో ఏమంటున్నాడో చూడండి. మొదటి పత్రిక 5:3లో చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 చూసినట్టయితే అక్కడ ఏమంటున్నాడు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని అంటున్నాడు. కనుక మనం దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతేమా మనం దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము అని అంటాడు 2వ వచనంలో. సో మనం ఆజ్ఞల్ని గైకొనటం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం. సో 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చారు అని అంటే ఆయన మనలను ప్రేమిస్తున్నారు కనుక మన నుంచి అదే ప్రేమను తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇదే ప్రేమను మనం ఇతరుల పట్ల కూడా చూపించాలి అని తెలియజేస్తున్నారు. Now let us see what are the 3 great purposes and uses of the law. ధర్మశాస్త్రం యొక్క 3 గొప్ప కారణాలు లేదంటే అవి ఇవ్వడానికి కారణాలు ఏంటి అని అంటే, నంబర్ 1, it is like a guard rail which keeps humanity on the moral path. మనం నైతికమైన మార్గంలో నడిపించడానికి అది ఒక దారిని లేదంటే ఒక పాత్ని అది మనకు తెలియచేసేది లేదంటే దాని మీద నడిపించేటువంటిది. అది ఒక రైల్ లాగా, రైలు పట్టాల మీద ఏ విధంగా నడుస్తుందో మనం మోరల్ పాత్లో నడవడానికి అది ఒక రైల్ లాగా పనిచేస్తుంది.
రెండవది ఇట్ ఈస్ లైక్ ఏ మిర్రర్, అది మనకు అద్దం లాగా ఉంటుంది. ఎలా అంటే ఇట్ షోస్ అవర్ మోరల్ ఫెయిల్యూర్, మనం నైతికంగా పతనం చెందామన్న విషయాన్ని మనకు తెలియజేస్తూ మనకు రక్షకుని యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అపొస్తలుడు పౌలు రాసినటువంటి రోమీయులకు రాసిన పత్రిక ఉంది కదా, అది మనం ఈ సందర్భంగా కొంచెం టచ్ చేయాల్సి ఉంటుంది. వి విల్ డూ దాట్. తర్వాత మొదటిదేమో ఇట్స్ ఎ గార్డ్ రైల్ విచ్ కీప్స్ హ్యుమానిటీ ఆన్ ద మోరల్ పాత్. రెండవది ఇట్స్ ఎ మిర్రర్ దట్ షోస్ us our moral failures and helps us understand that we need a savior, and it is also our guide, మనలను నడిపించేటువంటిది. ఇదేంటంటే దేవుని యొక్క హృదయం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో, మన పట్ల దేవుని యొక్క హృదయం ఏమై ఉన్నది, ఆయన చిత్తం ఏమై ఉన్నది, ఆర్ వాట్ ఎవర్ హిస్ హార్ట్స్ డిజైర్ ఫర్ హ్యుమానిటీ, మానవాళి పట్ల దేవునికి ఉన్నటువంటి హృదయ ఆలోచన ఏంటి అనేది మనకు తెలియజేస్తుంది. So we all know that the 10 commandments are number 1, they are loving God. Number 1 to 4, they help us understand how to deal with God or how to have a relationship with God. And ఆ తర్వాత 5 నుంచి 10 కమాండ్మెంట్స్, 5 to 10 కమాండ్మెంట్స్ మనకు ఇతరులతో ఏ విధమైన సంబంధం కలిగి జీవించాలి అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది ఒక ద సమరీ ఆఫ్ ద సింపుల్ పర్పస్, ద సింపుల్ సమరీ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం అనేది అసలు ఎందుకు అవసరం అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యూదులు ఉంటారు, వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము అని చెప్తూ ఉన్నారు. అందుకే కదా యేసు ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చి నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. అయితే ఆయన కొన్ని కమాండ్మెంట్స్ని కోట్ చేశాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించు, ఇతరులను ప్రేమించు, ఈ విషయాలు చెప్తే అవి నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత నీకొక్కటి కొదువుగా ఉంది, అదేంటంటే నీకున్న ఆస్తి అంతటిని అమ్మేసి పేదలకు ఇచ్చి నీవు నన్ను వచ్చి వెంబడించమని చెప్పాడు. ఇప్పుడు ఇతరులను ప్రేమించేవాడు, తల్లిదండ్రులను ప్రేమించేవాడు ఆస్తిని గురించి అభిలాష కలిగిన వానిగాను, లేదంటే మిగుల ఆస్తిని గురించి ఆసక్తి కలిగిన వానిగా ఉండడు. ఆర్ we can say that it is covetousness for money, love for money or lust for money. ఇది అతనికి ఉంది కనుక యేసు ప్రభువు చెప్పినటువంటి దానిని అంగీకరించకుండా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఏం చెప్పాడు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని కమాండ్మెంట్స్ని యేసు ప్రభువు కోట్ చేసి అతనికి చెప్పినప్పుడు నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అన్నవాడు నిజమైనటువంటి ధర్మాన్ని పాటించలేకపోతున్నాడు. అందుకని ఆ ధర్మశాస్త్రం అనేది అసలు ఎందుకు అనేది మనకు అర్థం అవ్వాలి. నెంబర్ 1, ఇట్ రివీల్స్ సిన్ ఫర్ వాట్ ఇట్ ఈజ్. అది పాపం అంటే ఏంటో మనకు తెలియజేస్తుంది. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అని అంటాడు గలేషియన్స్ చాప్టర్ 3 verse 19లో అపోస్తలుడు పౌలు. వి విల్ ఆల్సో టచ్ రోమన్స్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానం చేయబడెనో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇవ్వబడెను. ఇది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అని అంటున్నాడు. సో ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే వాగ్దానం చేయబడినటువంటిది వచ్చేటంత వరకు అది అనుగ్రహించబడింది. సో మనలను మనం అద్దంలో చూసుకునే ముందు మన ముఖం మీద ధూళి ఉంది అని మనకు అస్పష్టమైన భావన ఉండవచ్చు. మన ముఖం మీద ధూళి ఉంది అని, లేదంటే ఏదో ఉంది అని మనం ఒక అస్పష్టమైన భావన కలిగిన వారంగా ఉంటాం.
అయితే మనం మిర్రర్ దగ్గరికి వెళ్ళి మనలను చూసుకున్నట్టయితే, అసలు మన రూపాన్ని చూసుకున్నట్టయితే, అప్పుడు వి కమ్ టు నో దట్ అవర్ ఫేస్ ఈజ్ డర్టీ. మన ముఖం మీద ఏదో ఉన్నట్టు కాదు, మన ముఖం మురికిగా ఉందన్న విషయాన్ని తెలుసుకుంటాము. అలాగే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారికి పాపం అంటే ఏంటో తెలుస్తుంది, బట్ దే డోంట్ నో వాట్ సిన్ దే హ్యావ్ అండ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఆ పాపాన్ని ఏ విధంగా పరిహరించుకోవాలి అనే విషయము తెలియదు. ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభువు బయలుపరచబడలేదు కనుక. రోమీయులకు రాసిన పత్రికలో 3:20 ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటిదో తెలియబడుచున్నది అని అంటాడు. సో పాపమును తెలుసుకోవడానికి ధర్మశాస్త్రం మనకు ఉపయోగపడుతుంది. సో వీ విల్ కమ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ సిన్నర్స్. మనం పాపులం అన్న విషయం మనకు తెలియజేస్తుంది. ఏలయనగా let us see verse 20 of Romans chapter 3. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. సో దీనిని బట్టి మనకు అర్థమయ్యేది, ధర్మశాస్త్రాన్ని బట్టి మనకు అర్థమయ్యేది మనం పాపులమన్న సంగతి. 7వ అధ్యాయంలో చూసినట్టయితే, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుందాం. కాబట్టి ఏమందము, ధర్మశాస్త్రము పాపమాయన, మనం ధర్మశాస్త్రాన్ని పాపమని అనొచ్చా? లేదు, అలా అనడానికి లేదు. ధర్మశాస్త్రము వలననే కానీ పాపం ఎట్టిదో మనకు తెలియకపోను. నాకు తెలియకపోను అంటే మనకు తెలియకపోను. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశయనున్నది ఎట్టిదో నాకు తెలియకపోను. సో ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దొంగిలవద్దు, ఇక్కడ మనకు కనిపించేటువంటివి నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, దాసినైనను, ఎద్దునైనను, గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని ధర్మశాస్త్రం చెప్పడాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా పాపం అన్న సంగతి. మరి అలాంటప్పుడు మనకు పాపం అంటే ఏంటో తెలుస్తుంది. అయితే పాపం ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించి తిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము నాకు మరలా జీవం వచ్చను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడింది. ఏలయనగా పాపం ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అయ్యున్నది. ఉత్తమమైనది మరి మనకు మరణకరమైందా అంటే లేదు. పాపం ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణమును కలుగు చేయొచ్చు. పాపమైనట్టు అగపడు నిమిత్తం, అనగా పాపం ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తం అది నాకు మరణకరమాయను. సో దీనిని చాలా జాగ్రత్తగా అసెస్ చేసి దీనిని జాగ్రత్తగా పరిశుద్ధాత్మని సహాయంతో అర్థం చేసుకోవాలి. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము నాకు మరలా జీవం వచ్చింది. అయితే మనం చనిపోయిన వారం అన్న సంగతి మనకు తెలుస్తుంది. 12వ వచనం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. Though law is not sinful, it does have the effect to arouse sin. సో ఆ తర్వాత మనకు ఈ రోమీయులకు రాసిన పత్రిక అంతా కూడా చదువుకున్నట్టయితే 21వ వచనంలో, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమం నాకు కనబడుతుంది. We have something
we have something in our hearts that is dragging us or pulling us toward not doing the things of the Lord. సో మనకు ధర్మశాస్త్రం చెప్తుంది దిస్ ఈస్ రాంగ్ అని, బట్ హౌ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ అనేది తెలియచేయడం లేదు అనేది మనకు ఈ అపోస్తలుడు పౌలు చెప్తున్నటువంటి విషయము. ఇప్పుడు ప్లంబ్ లైన్స్ అని ఉంటాయి. ప్లంబ్ లైన్స్ ఒక బిల్డింగ్ని కడుతున్నప్పుడు ఒక ప్లంబ్ లైన్ వేస్తారు. ప్లంబ్ లైన్ వేసి మట్టపు గుండు ఉంటుంది, ఆ మట్టపు గుండును ఇలా వేలాడదీస్తారు. ఈ ప్లంబ్ లైన్ని వేలాడదీసినప్పుడు అది బిల్డింగ్ని స్ట్రైటన్ చెయ్యదు. మనం కడుతున్న బిల్డింగ్ని వంకరగా ఉంటే తిన్నగా చేయలేదు, కానీ అది మనకు ఎక్కడ వంకర ఉంది అనేది తెలియజేస్తుంది. అటువంటిదే ధర్మశాస్త్రం. ఇట్ ఈస్ లైక్ ఏ ప్లంబ్ లైన్. ఇట్ విల్ నాట్ కరెక్ట్ us, బట్ ఇట్ విల్ టెల్ us దట్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్, దేర్ ఈస్ క్రూకెడ్నెస్ ఇన్ యూ అని చెప్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏ ప్లంబ్ లైన్. కాబట్టి లా ఈస్ గివెన్ యాజ్ ఎ ప్లంబ్ లైన్ టు షో us అవర్ నీడ్ ఫర్ ఎ డివైన్ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు దేవుడు దానిని, ఆ బిల్డింగ్ని లేదంటే మన జీవితాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. చాలాసార్లు క్రైస్తవులు ఎప్పుడు కూడా మేము పాపులం 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 అని అంటారు. ప్రజలందరూ పాపం చేశారు అని అంటారు. వాళ్లే పాపులు కానీ మేము పాపులం కాదు అని అంటూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి, వారికి ప్లంబ్ లైన్ అనేది లేనే లేదు. ఆ ప్లంబ్ లైన్ లేనప్పుడు అసలు దేర్ ఈస్ సమ్ డిఫెక్ట్ అన్న విషయం ఎలా తెలుస్తుంది? రీకన్స్ట్రక్షన్ మాట అట్లా పెడదాం పక్కన. సో ఇన్ ఆర్డర్ టు నో దట్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్, దే హ్యావ్ టు కమ్ టు క్రైస్ట్ జీసస్. కాబట్టి యేసు ప్రభు వచ్చి మనకు తెలియచేసేది ఏంటి అంటే, ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యూ అని చెప్తుంది కదా, ఆ రాంగ్ని కరెక్ట్ చేయడానికే నేను వచ్చాను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. సో మనకు పాపం అంటే ఏంటి అనే దానిని ప్రత్యక్షపరిచేది, బయలుపరిచేది ధర్మశాస్త్రం. రెండవది మనలను అది షటప్ చేస్తుంది, అనగా మనలను బంధించింది. 3:22లో గలతీయులకు రాసిన పత్రిక 3:22 చదువుదాము. 3:22లో ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడు పౌలు చక్కగా క్లారిటీ ఇస్తున్నాడు. 3:22లో క్రీస్తు యేసునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించెను. లేఖనం అంటే హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద లా ఆర్ ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చేసింది? అందరినీ పాపంలో బంధించింది. వై ఆర్ ఆల్ ద డోర్స్ షట్ అండ్ ఫ్యాస్టెన్డ్? ఎందుకు ఈ మనుషులందరూ కూడా తలుపులు వేసి బిగించినట్టుగా బంధించబడ్డారు అనేది ఎందుకు అంటే, ఇన్ ఆర్డర్ దట్ క్రైస్ట్ జీసస్ మే కమ్ అండ్ ఓపెన్ ది ఓన్లీ వన్ ఇటర్నల్ డోర్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ మార్గమును తెరవడానికి, రక్షణ ద్వారమును తెరవడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చు నిమిత్తమే అందరూ కూడా బంధించబడ్డారు. ఆల్ మెన్ ఆర్ అండర్ సీ అంటిల్ దే ఎంటర్ ఇంటూ ద ఫెయిత్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఎలా అంటే, ఒక నెట్ వేసినప్పుడు, ఒక వల వేసినప్పుడు చేపలన్నీ కూడా ఏ విధంగా పట్టబడతాయో మనుషులందరూ కూడా అదే విధంగా ధర్మశాస్త్రం తెలియచేస్తున్న పాపంలో బంధించబడ్డారు. ఎందుకు? 24వ వచనం, కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను. So law has shut up. Now law is serving as a tutor. రాబోయేటువంటి విశ్వాసాన్ని బయలుపరచడానికి మనలందరినీ కూడా బంధించి పెట్టిన తర్వాత విశ్వాస మూలంగా మనల్ని నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించేది ధర్మశాస్త్రమే. ఎందుకు అంటే అది మనకు ఒక ట్యూటర్ లాగా, బాల శిక్షకుడిగా ఉన్నాడు.
ఆ రాబోయేటువంటి విశ్వాసం. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. అది తర్వాత విషయం. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువులోనికి వచ్చేస్తామో, the Lord doesn't have any hold over us, because the Lord Jesus Christ has delivered from the power of the law, and he has given us his salvation unto us. మనకు తన యొక్క విమోచనను, విడుదలను మనకు అనుగ్రహించాడు. సో గాడ్ డిడ్ంట్ గివ్ us the law to save. ధర్మశాస్త్రం మనలను రక్షించడానికి దేవుడు ఇవ్వలేదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాలు ఏం చెప్తూ ఉన్నాయి? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుని యొక్క కృపను బట్టే మనం రక్షించబడ్డాం. అన్డిజర్వ్డ్ ఫేవర్ని మన పట్ల దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా చూపించే దాన్ని బట్టి, ఆయన మనలో విశ్వాసమును కలుగు చేసిన దానిని బట్టి మనం ఆయన యొద్దకు రాగలిగాం. కానీ మన సొంత శక్తి చేత, లేదంటే మన సొంత యోగ్యత చేత మనం ఆయన దగ్గరకు రాలేదు. ఇది దేవుని వరమే. దిస్ ఈజ్ అన్డిజర్వ్డ్ ఫేవర్ అని మనకు తెలియజేస్తుంది. సో ద లా సర్వ్స్ యాజ్ ఎ ట్యూటర్. నెంబర్ 2, లా సెట్స్ అప్, అండ్ నెంబర్ 3, ద లా సర్వ్స్ యాజ్ ఎ ట్యూటర్, బాల శిక్షకునిగా ఉన్నాడు. ద లా హ్యాస్ కెప్ట్ us ఇన్ కస్టడీ. కస్టడీలో పెట్టడం అనేది అంటే టు కీప్ మెన్ ఇన్ కస్టడీ అని మనం చెప్పవచ్చు. అంటే కీపింగ్ అనేది ఇట్ ఈస్ అ మిలిటరీ టర్మ్. we are kept in custody under the law. మనం ధర్మశాస్త్రం యొక్క కట్టడిలో ఉంచబడ్డాము. అప్పుడు మనకు మన విషయం అర్థమవుతుంది, కానీ మనకు తెలియదు ఏ విధంగా దీని నుంచి విడుదల పొందాలి అనేది. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తాను అనుగ్రహించబడినటువంటి మార్గమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన దగ్గరకు మనలను తీసుకొని రావడానికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. సో 20వ అధ్యాయం అంతా కూడా ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలను, 10 కమాండ్మెంట్స్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా అనేకమైన చోట్ల కూడా దీనిని గురించి మనం చదువుకుంటాము. సో మనకు ఒక ప్రియాంబుల్ ఇవ్వబడుతుంది. ఆ ప్రియాంబుల్కి అనుగుణంగా కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. దానిని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి జ్యుడిషియరీ ఉండాల్సి ఉంటుంది. ఆ చట్టమును మనం పాటించాల్సి ఉంటుంది. చట్టం పాటించకపోతే శిక్షించబడతాము. అవన్నీ కూడా ఈ కాన్స్టిట్యూషన్లో రాయబడి ఉంటాయి. సో దేవుని యొక్క రాజ్యాంగాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సో ఈ రాజ్యాంగంలోనున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు తెలిసేటువంటి విషయం, we need a savior, we cannot save ourselves, and that savior is Christ Jesus అని వెల్లడి చేస్తుంది. కనుక ధర్మశాస్త్రం మనకు తెలియజేసేది మన యొక్క స్థితి. మన స్థితిని మనం ఎరిగినప్పుడు ఆ దేవుడే మనకు తన యొక్క కృపను అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించడం ద్వారా మనకు చూపించిన మార్గంలోనికి మనం రావడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. సో we must understand why the law is given and what are the limitations of the law. ధర్మశాస్త్రం చాలా మంది ఏం చెప్తుంటారంటే 10 ఆజ్ఞలను మనం పాటించేస్తే సరిపోతుంది కదా. సుంకరీను పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిసయ్యుడు అదే ప్రార్థన చేస్తాడు, నేను అది పాటిస్తున్నాను, ధర్మశాస్త్రం పాటిస్తున్నాను. ఇంకా యూదులైనటువంటి వారు ఈ 10 ఆజ్ఞలను 613 ఆజ్ఞలుగా చేశారు. అంటే ఇంకా భారభరితమైనటువంటి ఆజ్ఞలుగా వాటిని చేశారు. ఇది చేయకూడదు, అది చెయ్యాలి, అది చేస్తే ఇలా చెయ్యాలి అని అనేకమైనటువంటి సబ్ లాస్ని, లేదు అని అంటే ఆర్టికల్స్ని అందులో పొందుపరిచారు. అయితే చివరికి వారు చేసింది ఏంటంటే, దే డిడ్ నాట్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ ఎ నెసెసిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్. అది తెలుసుకోకపోతే ధర్మశాస్త్రం తెలుసుకునడం వలన మనకు ప్రయోజనం లేదు.
కాబట్టి ఎవరైనా సరే మనతో 10 ఆజ్ఞలను పాటిస్తున్నాము అని చెప్తే 10 ఆజ్ఞలే కాదు, 10 ఆజ్ఞల ద్వారా నీ స్థితిని నీవు తెలుసుకొని యేసు ప్రభు దగ్గరకు రావాలి. మరి ఏ నామమున కూడా రక్షణ లేదు, యేసు నామంలోనే రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని బోధించాలి. Maybe people will be hurt. Even then we have to tell the truth to people. ఆ విధంగా మొట్టమొదట మనకు క్లారిటీ ఉంటే ఇతరులకు మనం దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో we will continue meditating chapter 20 tomorrow. Let us pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవ, ధర్మశాస్త్రము దాని యొక్క ఔన్నత్యము, ధర్మశాస్త్రం ఎందు నిమిత్తం ఇవ్వబడింది అనే విషయాలు మాకు ఈ ఉదయకాలం అందు బోధించినందుకై వందనములు చెల్లిస్తూ, మా స్థితిని మేము తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అని, కానీ ది ఎండ్ గోల్, అది చివరికి లక్ష్యం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని రివీల్ చేస్తుందన్న సంగతి మాకు బోధించినందుకై వందనములు చెల్లిస్తూ, క్రీస్తు యేసునందు విశ్వాస మూలముగా మేము రక్షింపబడ్డామన్న సంగతిని ప్రతి ఒక్కరము అర్థం చేసుకొని యేసు ప్రభు ద్వారానే రక్షణ కలుగుతుంది అని ఇతరులకు బోధించగలిగే వారంగా ఉండుటకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడయ్యుండును గాక. ఆమేన్.